సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ఒక వ్యక్తి యొక్క మరణాన్ని పురస్కరించుకుని జరిగించుకుంటున్న ఈ వాలంటైన్ డే. ప్రియమైన దేవుని వర్లారా, ఫిబ్రవరి 14 అంటే ఈ సమాజం దీన్ని ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ లోకం దృష్టిలో ప్రేమ అనగా అందచందాల మీద, వయసు మీద, ఆస్తిపాస్తుల మీద ఆధారపడింది. ఈ ప్రేమ కాలం గడిచే కొద్దీ తరిగిపోయే ప్రేమ. ఈ ప్రేమ శాశ్వత కాలం ఉండేది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే పురుషుడికి స్త్రీ మీద ఉన్న వ్యామోహం, స్త్రీకి పురుషుడి మీద ఉన్న వ్యామోహం, ఈ పరస్పర వ్యామోహాలను తీర్చుకోవడానికి, పచ్చిగా చెప్పాలంటే వారిలో పుడుతున్న కామపు కోరికలను తీర్చుకోవడానికి మనుషులు పెట్టిన మెత్తని పేరే ప్రేమ. ఈ ప్రేమ పై రూపాన్ని బట్టి అంటే అందచందాలను బట్టి ఉండేది. ఈ చండాలమైన దానికి ఒక దినాన్ని ఏర్పాటు చేసి ఆ దినాన్ని అందరూ ప్రేమికుల దినోత్సవంగా జరుపుకోవడం చాలా విడ్డూరం. కానీ ఈ లోకంలో ఒక నిజమైన ప్రేమ ఉంది. దాన్ని ఎవరూ కూడా కనుగొనలేకపోయారు. అదే శాశ్వతమైన దేవుని ప్రేమ. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయంలో దేవుడు ఆ ప్రేమ గురించి రాయిస్తూ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. 31వ అధ్యాయము 3వ వచనం, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దేవుడు చెబుతున్నాడు. ఈ లోక ప్రేమ అశాశ్వతమైనది. అందచందాల మీద, వయసు మీద, పై రూపం మీద ఆధారపడిందైతే దేవుని ప్రేమ శాశ్వతమైనది. పై రూపాన్ని లక్ష్య పెట్టని ప్రేమ. అంత గొప్పది దేవుని ప్రేమ. ఈ ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే వాలంటైన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి సమాజంలో అనేక మందికి ప్రేమ సందేశాలను చెబుతూ అనేక మంది యువతీ యువకులు పరస్పరం ప్రేమించుకునేటట్టుగా వారిని ప్రేరేపిస్తూ ప్రేమ సందేశాలను వల్లిస్తూ అనేక ప్రేమ వివాహాలను జరిపించేవాడు అని చరిత్ర చెబుతుంది. ఈ విషయం క్లాడియస్ అనే చక్రవర్తికి తెలిసింది. ఒక వ్యక్తి అనేక మంది యువతీ యువకుల జీవితాలను నాశనం చేస్తున్నాడో, ఆ వ్యక్తి ప్రేమ పాఠాలను ప్రజలకి చెబుతున్నాడో, వారిలో పరస్పరమైన వ్యామోహాలను రెచ్చగొడుతూ అనేక మందికి ప్రేమ పాఠాలు తెలియజేస్తున్నాడన్న సంగతి క్లాడియస్ చక్రవర్తికి తెలిసింది. తెలియగానే ఈ వాలంటైన్ అనే ఈ వ్యక్తిని బంధించి అతనికి మరణశిక్ష విధించడం జరిగింది. అతన్ని ఉరితీసి చంపేశారు. ఆ దినమే ఫిబ్రవరి 14వ తారీఖు. కాబట్టి అనేక మందికి ప్రేమ పాఠాలు చెబుతూ అనేక మందికి ప్రేమ వివాహాలు జరిగిస్తున్న ఇతని మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆనాటి సమాజం ఆ దినాన్ని ప్రేమికుల దినంగా ప్రకటన చేశారు. కాబట్టి అప్పటి నుంచి అక్కడక్కడ జరుగుతూ ఈరోజు ప్రపంచవ్యాప్తమైపోయిన ఈ దినం ఒక వ్యక్తి మరణం, అది కూడా సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ఒక వ్యక్తి యొక్క మరణాన్ని పురస్కరించుకుని జరిగించుకుంటున్న ఈ వాలంటైన్ డే. అయితే ఇది నిజమైన ప్రేమికుల దినోత్సవం కాదు అని నేను చెబుతున్నాను. ఎందుకంటే అతడు అనేక మందిని తప్పుద్రోవ పట్టిస్తూ శరీర సంబంధమైన ప్రేమను పరిచయం చేసి వారిలో ఉన్న వ్యామోహాలను రెచ్చగొట్టి వారికి ప్రేమ వివాహాలు చేస్తూ తల్లిదండ్రులకు వారు అవిధేయులుగా ఉండేటట్టుగా వారిని ప్రేరేపిస్తున్న ఈ దినం ప్రేమికుల దినం కానే కాదు. ఎందుకంటే నిజమైన ప్రేమికుడు ఒక ఆయన ఉన్నాడో, ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు అని రాయబడింది. ఆయన తాను ప్రేమించిన ఈ లోకం కోసం ప్రాణం పెట్టాడు అని మనకి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఒక వ్యక్తిని చంపేసే ప్రేమ కాదు ఆయన ప్రేమ. ఆయన ప్రేమ సమాజంలో అనేక మందిని బ్రతికించేది ఆయన ప్రేమ. నైతిక విలువలకు దూరంగా ఉండేది కాదు ఆ యేసుని ప్రేమ. నైతిక విలువలను ధ్వంసం చేసేది కాదు యేసుని ప్రేమ. నైతిక విలువలను సమాజంలో వృద్ధిలోకి తీసుకెళ్లేది దేవుని ప్రేమ. తల్లిదండ్రుల మీద తిరగబడేటట్టుగా చేసిన ప్రేమ కాదు ఆయన చూపించిన ప్రేమ. తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండండి అని చెప్పిన
ఆయన ప్రేమ ఇది చాలా గొప్పది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి తాను ప్రేమించిన ఈ లోకం పాపంలో ఉంటే ఆ పాప ప్రక్షాళన కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. అది ప్రేమంటే. ఆయన మన మీదున్న ప్రేమతో మనం పాపంలో చనిపోతామేమన్న భయంతో ఆయన మన కోసం శిలోయాగమైపోయి ఆయన మన కోసం చనిపోయాడు. ఇది మిక్కటమైన ప్రేమ. యేసుక్రీస్తు వారి ప్రేమ గొప్పది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిడి. ప్రేమ ఎలాంటిదో మీరు తెలుసుకోండి అని ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాడు. ఇంతకంటే ప్రేమ గలవాడు ఎవరు అని మనకి తెలియజేస్తున్నాడు దేవుడు. మనం ఆయన ప్రేమించలేదు, మనం ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు. ఈరోజు సమాజంలో అనేక మంది తనను ప్రేమించని వారి మీద దాడి చేసి తనను ప్రేమించని వారిని చంపేస్తున్న ఈ కాలంలో తాను ప్రేమించిన వారి కోసం చనిపోయిన ఒక గొప్ప ప్రేమికుడు యేసుక్రీస్తు అని మనకి గ్రంథం తెలియజేస్తుంది. అదే పత్రికలో 4వ అధ్యాయము 10వ వచనంలో, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. ఇది ప్రేమ అంటే. మనం ఆయన్ని ప్రేమించామని కాదు, మనం ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించి మనల్ని మన పాపాల నుంచి తప్పించడానికి ఆయన శిలువ యాగంలో బలైపోయాడు. ఇది ప్రేమ అంటే. ఇందులో ప్రేమ ఉన్నది అని మనకి బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇదిగో ఫిబ్రవరి 14 కాదు ప్రేమికుల దినోత్సవం, వాలంటైన్ చనిపోయిన రోజు కాదు ప్రేమికుల దినోత్సవం, యేసుక్రీస్తు చనిపోయిన దినమే నిజమైన ప్రేమికుల దినోత్సవం.